న్యూ ఇయర్ వచ్చేసింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎక్సైటింగ్ ఉన్నారు. న్యూ రెజల్యూషన్స్ చేద్దామని న్యూ గోల్స్ సెట్ చేసుకున్నారు. మీరు కూడా చేసి ఉండొచ్చు. ఎస్, కానీ ఈ గోల్స్ జనవరి ఎండ్ వచ్చే వరకు అన్ని తుస్ అయిపోతాయి, పంక్చర్ అయిపోతాయి. డేటా స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే 95% పీపుల్ వాళ్ళ గోల్స్ ఫస్ట్ మంత్లోనే తుస్ చేసేస్తారు, మళ్ళీ రొటీన్లో పడిపోతారు. మీరు కనుక గోల్స్ సాధించాలని ఉంటే, ఈ ఇయర్లో మీరు అనుకున్న రెజల్యూషన్ సాధించాలని అనుకుంటే, గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే, లెర్నింగ్ చేయాలని అనుకుంటే, ఎదగాలని అనుకుంటే, నేర్చుకోవాలని అనుకుంటే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను 5 ప్రూవెన్ టిప్స్, 5 స్ట్రాటజీస్ చెప్తాను మీ గోల్ని, రెజల్యూషన్ని ఎలా అచీవ్ చేయాలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్కారం మిత్రులారా, నా పేరు అనిల్. వెల్కమ్ టు మన తెలుగు మాంగ్ ఛానల్. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నంబర్ 1, రైటింగ్ అండ్ జవాబుదారీ అంటే అకౌంటబిలిటీ. సో మనం గోల్స్ అంటే పేపర్ మీద రైటింగ్లో పెట్టేసి లేకపోతే ఏమవుతుందంటే మనము 2-3 రోజులు మన గోల్ రెజల్యూషన్ గుర్తుంటుంది, తర్వాత మనం లైఫ్లో బిజీ అయిపోతాం, అది మర్చిపోతాం. కొన్ని రోజులు మర్చిపోతాం, తర్వాత గుర్తొస్తుంది, అరే ఇది ఒకటి ఉంది కదా అని. సో అలా కాకుండా మనం పేపర్ మీద రాయాలి. యాక్చువల్గా మన రూమ్లో అతికించుకోవాలి మన గోల్. లేదు అంటే మనము మన డెస్క్ దగ్గర, మన వాష్రూమ్లో డోర్ వెనకాల అతికించాలి. సో అది చూడగానే మనకి ఎస్, ఈ గోల్ మీద పని చేయాలి, ఆ రెజల్యూషన్ గుర్తొస్తుంది. అప్పుడు మనము ఆ రోజు కొంచెమైనా దాని గురించి పనిచేస్తాం. ఇవి నా గోల్స్. నంబర్ 1, క్రియేట్ సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్. నంబర్ 2, మన ఈ తెలుగు మాంగ్ ఛానల్ని మానిటైజ్ చేయాలి. నంబర్ 3, నా పొట్ట 2 ఇంచెస్ తక్కువ చేయాలి. ఇలా నేను ఈ నోటీస్ బోర్డులో రాసి పెట్టుకున్నాను. మనం గోల్ రాయంగానే అయిపోదు, నెక్స్ట్ ఉండాలి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. మనము అకౌంటబుల్. సో రోజు మనం పొద్దున గోల్ చూసి వెళ్తాము, ఆ రోజు పని స్టార్ట్ చేస్తాము. ఆ రోజు మనం కొంచెమైనా ఇంప్రూవ్ చేసామా, మన గోల్ టువర్డ్స్ ఏదైనా పని చేసామా లేదా. ఏదైనా గోల్ ఉండొచ్చు, దానికి యాక్షన్ చేయకపోతే గోల్ కాదు. ఎస్, అవునా కాదా? సో అలానే ఇప్పుడు మన గోల్ టువర్డ్స్ మనం ఏదైనా పని చేసామా లేదా. రాత్రి పడుకునే ముందు మనం ఒక రివ్యూ చేసుకోవాలి. మన గోల్ కోసం మనం ఆ రోజు ఏమైనా చిన్న డెల్టా కృషి చేసామా లేదా, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసామా లేదా, కొంచెం ఇంప్రూవ్ అయ్యామా లేదా. అలా అవుతుంటేనే మన గోల్ సాధ్యమవుతుంది. ఒకవేళ చేయలేదనుకోండి, మనకు ఆ గిల్ట్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, అది రాయాలి మనం. సో ఈరోజు నేను చేయలేదు, సో అంటే రేపు ఇంకా కసితో ఇంకా బెటర్గా చేస్తాం. ఎగ్జాంపుల్, నా పొట్ట తక్కువ చేసుకుందాం అనుకున్నాను. సో నేనేం చేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి, వాకింగ్ చేయాలి, అండ్ ఈవినింగ్ 7 లోపల డిన్నర్ చేసేయాలి. సో ఇవన్నీ టిక్ చేసుకో, ఇవన్నీ నా యాక్షన్ ఐటమ్స్. ఈరోజు చేశానా లేదా, లేదు అంటే ఆ రోజు రివ్యూ చేసుకుంటా, ఈరోజు చేయలేదు, రేపు ఇది చేయాలి. సో అలానే మీరు కూడా మీ గోల్ కోసం యాక్షన్స్ రాసుకోండి. ఆ రోజు ఏదైనా పని చేయాలి, రాత్రి రివ్యూ చేయండి. జవాబుదారీతనం, మీకు మీరు అకౌంటబుల్ ఉండాలి. అప్పుడే మన గోల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మనం డెఫినెట్గా మన గోల్ని అచీవ్ చేయగలం. నంబర్ 2, 21 days, 180 days. ఏదైనా పని 21 days చేస్తే అది హ్యాబిట్ అయిపోతుంది. సో మనం అంతా ఫెయిల్ అయ్యేది ఫస్ట్ 21 daysలోనే. మనం గోల్ చేసుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఫస్ట్లో అది 21 days, అందుకే జనవరి లోపల అది ఖతం అయిపోతుంది, తుస్ అయిపోతుంది. మనం 21 days కంపల్సరీ చేయాలి. సో ఎగ్జాంపుల్, మనం 5 o'clock లేద్దామని డిసైడ్ చేసుకున్నాం అనుకోండి, అది గోల్ అనుకోండి. సో రోజు ఏదైనా 5 o'clock లేవాల్సిందే. మనం పుష్ చేసుకొని 5 o'clock అలారం రాగానే లేవాలి, దాన్ని స్నూజ్లో పెట్టకుండా లేవాలి. అప్పుడు 21 days చేస్తే అది హ్యాబిట్ అవుతుంది. అదే 180 days అదే కంటిన్యూ చేస్తే అది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. మనం పొద్దున్న లేవగానే బ్రష్ ఎలా వేసుకుంటాం, స్నానం ఎలా చేస్తాం డైలీ, అలా ఈ హ్యాబిట్ కూడా మన లైఫ్లో పార్ట్ అయిపోతుంది. నంబర్ 3, మెంటర్, కోచ్ ఆర్ గురు. గ్రేట్ సచిన్కి కూడా కోచ్ ఉన్నాడు, శ్రీరాముల వారికి కూడా గురువు గారు ఉన్నారు. సో మనం హెసిటేట్ అవ్వద్దు, ఎందుకంటే ఈ కోచ్, మెంటర్, గురువు వాళ్ళు మనం ఆడబోయే గేమ్ ఆల్రెడీ ఆడేసి ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడ ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, మనల్ని పుల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇంకోటి, వాళ్ళ నెట్వర్క్ వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో మనకి ఇంకోటి, కంటిన్యూస్గా రివ్యూ చేయొచ్చు మనం ఎక్కడున్నాం మన గోల్ దగ్గరలో అని. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, నా దగ్గర ఐడియాస్ లేవు. ఇప్పుడు నేనేం చేయాలి, ఒక మెంటర్ని వెతుక్కోవాలి. ఆ మెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు చెప్పాలి, నా ఐడియాస్ ఇది, నా ఇంట్రెస్ట్ ఇది, దీంట్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయండి అని. అప్పుడు వాళ్ళు కొన్ని ఐడియాస్ ఇస్తారు, నేను ఆ ఐడియాస్ మీద పనిచేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ వెళ్తాను మెంటర్ దగ్గరికి,
ఆ గురువు దగ్గరికి వెళ్ళి నేను రివ్యూ చేస్తాను, నేను ఇది ఇక్కడెక్కడ చేశాను, ఇక్కడ స్టక్ అయ్యానంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆర్ వాళ్ళ నెట్వర్క్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కనెక్ట్ చేస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనం హెసిటేట్ అవుతాము మెంటర్షిప్ తీసుకోవడానికి ఆర్ గురువు దగ్గరికి వెళ్ళడానికి. ఈ మెంటర్షిప్ గురువు లేకపోతే మనం ఎదగడం ఇంపాసిబుల్. సో హెసిటేట్ అవ్వద్దు. మీ గోల్ కోసం మీరు ఎవరైనా మెంటర్ కానీ, ఒక గురువు కానీ, ఒక కోచ్ని కానీ వెతకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి అండ్ మీ గోల్ అచీవ్ చేయండి. ఫోర్త్ ఈజ్ ట్రైబ్. ట్రైబ్ అంటే సిమిలర్ గ్రూప్. ఇప్పుడు నేను వాకింగ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఒక వాకింగ్ గ్రూప్లో మనం జాయిన్ అవ్వాలి. నా గోల్ మిలియనీర్ అవ్వాలనుకోండి, నేను ఆ మిలియనీర్స్తో ఉండాలి. సో ఆ ట్రైబ్లో ఉంటే ఆ సినర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది, ఐడియాస్ ఎక్స్చేంజ్ ఉంటుంది, ఒకరినొకరు పుష్ చేసుకోవచ్చు. మనము వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు సంబడి. అలా ట్రైబ్ని మనం జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఈజీ ఉంది, ఆన్లైన్లో మనకు ట్రైబ్ వెతకడం ఈజీ. మన గోల్కి రిలేటెడ్ ట్రైబ్లో ఆన్లైన్ గ్రూప్స్లో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మనకు ఒకరినొకరు పుష్ చేసుకోవచ్చు, కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త నెట్వర్కింగ్ వస్తుంది, కొత్త పాత్ దొరుకుతుంది మనకి. సో మన గోల్ని అచీవ్ చేయడంలో ఈజీ అవుతుంది. 5 వెరీ ఇంపార్టెంట్, సెలబ్రేట్ స్మాల్ విన్స్. చిన్న చిన్న విన్స్, చిన్న చిన్న మైల్ స్టోన్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, నా పొట్టలో 2 ఇంచెస్ తగ్గాలి, 1/2 ఇంచ్ తగ్గినా కూడా నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రోజు చీట్ డే చేసుకోవాలి, ఫుల్ తినేసేయాలి. మన ఫైనాన్షియల్ గోల్లో ఫస్ట్ 1 lakh మనం అచీవ్ చేసామనుకోండి, సెలబ్రేట్ చేసుకోవాలి. అలా సెలబ్రేట్ చేయడం వల్ల మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ అవుతాయి అండ్ మన ఎనర్జీస్ ఫుల్ పాజిటివ్ వైబ్స్లో ఉంటాం. సో ఇది మనకు కిక్ వస్తుంది నెక్స్ట్ స్మాల్ మైల్ స్టోన్ని అచీవ్ చేయడంలో. ఈ 5 స్టెప్స్ యూజ్ చేసి మీరు కూడా మీ గోల్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లోకి వచ్చేయండి, మీ గోల్ని అచీవ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో రాయండి, మిత్రులందరితో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఈ ఛానల్ గ్రోత్లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పీస్.